మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు? నీ ముఖం కూడా నాకు చూపించుకోని చెప్పాను కదా. అడుగు లోపల పడిందంటే నిన్ను చంపేస్తాను. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మాటను ఎదిరించి లోపలికొస్తావు? ఆవేశపడకండి. నువ్వొక విషయం బాగా అర్థం చేసుకోవాలి. పవర్లో లేని పొలిటీషియన్కి, ఫామ్లో లేని క్రికెటర్కి, అన్నీ కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద చెప్పిన మాటలకి ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ళ మాటలు ఎవ్వరూ వినరు, భయపడరు. అలాంటప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వొక్కదానివే ఎలా పాలించగలవు? అందుకోసమే నేనొచ్చాను. పెళ్లి చేసుకుని మంది మార్బలంతో వచ్చా. ఎందుకు? అడుక్కు తినడానికా? వదినా, పవర్ పోయినా పొగరు మాత్రం తగ్గలేదు ఆంటీకి. అదెంత పని రేఖా? నువ్వు అనుకుంటే చిటికలో తగ్గించొచ్చు. చూడండి, ఈ దుగ్గిరాల ప్రాపర్టీని చూసుకోవటం మీ వల్ల కాదు. వాటన్నింటినీ నా చేతుల్లో పెట్టండి. కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలుచుకుంటే ఈ ఇంటి గడప ముందు మొలిచిన గడ్డి పోసను కూడా పీకలేవు. కాని నేననుకుంటే నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోపెట్టి చిప్పకూడు తినిపించగలను. చాలా కోరికలున్నాయాంటీ. నేను ఎవరో ఏంటో మర్చిపోతున్నావా? ఒక్కసారి నీ కొడుకుని చంపిన మా అమ్మని గుర్తు చేసుకో. రేఖా! ఏంటంకల్? మీతో కూడా మాట్లాడతానుండండి. ఆంటీతో మాట్లాడుతున్నాను కదా. ఒక్క నిమిషం వస్తాను మీదాకా. గుర్తొచ్చిందా ఆంటీ? నీ కొడుకు తలని పగలకొట్టి తన ప్రాణాల్ని పంచభూతాల్లో కలిపేసిన నా తల్లి గుర్తొచ్చిందా? మా అమ్మే అంత చేసినప్పుడు తన రక్తాన్ని పంచుకు పుట్టినదాన్ని ఇంక నేనెంతో చేయగలనో ఆ మాత్రం ఊహించలేవా? కళ్ల ముందు కుటుంబం కాలిపోతున్నా చూస్తూ బతకగలిగా. కొడుకు కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా భరించగలిగావు. మరి అదే కళ్ల ముందు నీ వారసురాలని చంపేస్తే ఇలాగే చూస్తూ నిలబడగలవా? రేఖా! మనవరాలి మెడమీద కత్తి పెట్టగానే నీ గుండెల్లో కత్తి దించినట్టుగా ఉందా? కాని నాకది సరిపోదాంటీ. ఇంకా ఇంకా కావాలి. యాండి! 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 యాండి!
ఏమండి? హే, నువ్వు అసలు మనిషివేనా? కాదు, రాక్షసిని. 2 చిటికలు వేయగానే నీ గుండె జారి చేతుల్లోకొచ్చేసినట్టుంది. మరి నా తల్లిని చంపిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నావ్? ఏడ్చింది చాలే కాని నీతో చాలా పనుంది. నేను ఏం చేయగలనో ఇప్పటికే నీకు బాగా అర్థమైందనుకుంటా. నా మాటకి ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని వచ్చి ఈ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటివి? కనిపించట్లేదా? ఆస్తి పేపర్లు. నువ్వు సంతకం చేయగానే ఆస్తి మొత్తం నా పేరు మీదికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నా చేత సంతకం చేయించి మమ్మల్ని అందరినీ చంపేద్దామని ప్లాన్ చేశావా? ఆంటీ, ఆస్తి కోసం అంత దూరం వెళ్ళటానికి కూడా నేను రెడీనే. నేను సంతకం చేస్తే ఆస్తి కాదు కదా, ఈ ఇంట్లో ఆవగింజ కూడా నీ సొంతం అవ్వదు. అర్థం కాలేదా? ఆస్తి మొత్తం కావ్య పేరు మీదుంది. ఇప్పుడు తను చనిపోయింది కాబట్టి లీగల్గా ఈ ఆస్తి మొత్తం కావ్య కూతురికి చెందుతుంది. ఇందు ఇంకా చిన్న పాపే కాబట్టి తనకి 25 ఏళ్లు వచ్చే వరకు ఆస్తి మీద తనక్కూడా ఎటువంటి అధికారం ఉండదు. అప్పటి వరకు నేనొక గార్డియన్గా మాత్రమే ఉంటాను. కాదు కూడదు అని ఈ లోపు నువ్వేమైనా పిచ్చి వేషాలు వేశావంటే ఈ ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్టుకి వెళ్ళిపోతుంది. ఏంటి, అర్థం కాలేదా? చుట్టూ మీ అమ్మ గుంట నక్కలా తిరుగుతోంది అని నా కొడుకు కోడలు ముందే ఊహించి అంతా పకడ్బందీగా డాక్యుమెంట్స్ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. రేఖా, ఇది వాగుతుందంతా నిజమేనా? ఆస్తి మొత్తం కావ్య పేరు మీదుందా? మమ్మల్ని మోసం చేస్తున్నావా? ఈ విషయం తెలిసే నువ్వు నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావా? అది చేస్తా, ఇది చేస్తా, కోట్లు సంపాదించేస్తా అని వాగావు కదా, మరిప్పుడేం చేస్తావు? ఇలాంటి దాన్ని నమ్ముకుంటే మీరు కూడా జైలుకు వెళ్లి చెప్పకూడా తినాల్సొస్తుంది. మర్యాదగా అందరికనిచ్చి బయటికి నడవండి. రేఖా, ఏం మాట్లాడవేంటి? ఏంటి వదిన నువ్వు కూడా? ఏమండి? ఇది చెప్తే జరిగిపోతుందా? ఏమండి? మా అమ్మ చేసిన త్యాగాన్ని అంత సులువుగా వదిలేస్తానా? అపర్ణ! ఈ ఆస్తి ఇప్పుడు దక్కకపోతే ఏంటి? ఆ పాపకి 25 ఏళ్లు నిండిన తర్వాత దానికి అధికారం వస్తుంది కదా, అప్పుడు దాని చేత సంతకం పెట్టించి దీన్ని మన సొంతం చేసుకుందాం. ఈ 25 ఏళ్లు నువ్వు వీళ్ళకి గార్డియన్గా ఉండలేవు కాని సంతకం పెట్టు. నేనే దగ్గరుండి ఆఫీస్ని, ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అపర్ణ, వద్దపర్ణ, సంతకం చేయొద్దు.
దాని మాటలు నమ్మొద్దు. ఏంటి, నీ మొగుడు మాటలు విందామనుకుంటున్నావా? ఆ ఆలోచన కూడా చేయకు. నువ్వు ఈ సంతకం చేయకపోతే ఈ క్షణమే నీ మనవరాళ్లతో పాటు నడుము విరిగిపోయిన నీ మొగుడు కూడా చస్తాడు. వదినా, భూషణ్, నేను 2 సార్లు చిటికెలు వేస్తేనే చతికిల పడిపోయావు. 3సారి వెయ్యమంటావా? సంతకం చేస్తావా? చిటిక వెయ్యమంటావా? సంతకం చేస్తావా? భూషణ్, ఇది మాట వినేలా లేదు. ఆస్తి దక్కనప్పుడు కనీసం పగైనా నెరవేరాలి కదా. ఇద్దరూ పని పూర్తి చేయండి. వద్దు! వద్దు! నా మనోరాల్ని, నా భర్తని ఏమీ చెయ్యకండి. మీరడిగినట్టుగానే సంతకం పెడతాను. సంతకం పెడతాను. సంతకం పెడతాను. ఉనికినే కదపగా జరిగిన ఉత్కంఠ, జగతిలో ధనముకై జరిగిన సయ్యాట. ఉనికినే కదపగా జరిగిన ఉత్కంఠ, జగతిలో ధనముకై జరిగిన సయ్యాట. మోసాన్నే తెలివిగా జరిపేటి, మర్మాన్నే బయటకు తీసేది, చొరబడుతూ చొచ్చుకుపోయేది, దోషుల్నే శిక్షకు లాగేది. ఇక నుంచి ఈ ఇంట్లో నేను చేసిందే చట్టం. నా మాట కాదని ఎవ్వరూ ఏదీ చేయటానికి వీల్లేదు. నేనే ఈ ఇంటికి మహారాణిని. వదినా, రండి లోపలికి వెళ్దాం. నొప్పిగా ఉందా బాబు? లేదు. ఎందుకలా భయపడుతున్నావు? ఇది మనిల్లే, ధైర్యంగా ఉండు. ఇంతకీ నీ పేరేంటి? పోనీ మీ అమ్మానాన్నలెవరు? పోనీ వాళ్ళెక్కడుంటారో తెలుసా? కనీసం మీ నాన్న పేరైనా గుర్తుందా? అబ్బా, ఎందుకండి అలా కంగారు పెడతారు? పాపం, చూడండి పిల్లాడెలా భయపడుతున్నాడో. డాక్టర్ చెప్పారు కదా షాక్లో ఉన్నాడని. గుర్తొస్తే చెప్తాళ్లేండి. ముందు నువ్వు తిన్నానా?